ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈజీగా టేస్టీగా బ్రెడ్తో ఒక స్నాక్ చేసుకుందాము. ట్రై చేసుకుంటూ ఉంటాం కానీ కొంచెం డిఫరెంట్గా ఎలా చూద్దాము. ముందుగా మనం బటర్ తీసుకుందాము. నేను కుకింగ్ బటర్ తీసుకున్నానండి. సాల్టెడ్ బటర్ తీసుకున్నారంటే సాల్ట్ వేయొద్దు. బటర్ రూమ్ టెంపరేచర్లో ఉండాలి. దాంట్లో సన్నగా కట్ చేసుకున్న గార్లిక్ వేసుకోవాలి. ఫైనలీ చాప్డ్ ఉండాలండి, చాలా సన్నగా ఉండాలి. దాని తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేసుకోండి. ఒక 2-3 పచ్చిమిర్చి సరిపోతాయి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుందాము. కొంచెం ఎక్కువే ఉండాలండి, టేస్ట్ బాగుంటుంది. ఇది ఫ్రైడ్ ఆనియన్స్. ఇది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోండి. టేస్ట్ కొంచెం చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాక బటర్ బాగా మిక్స్ చేసుకుందాము. కొంచెం థిక్ పేస్ట్ లాగా రావాలి. అప్పటిదాకా మిక్స్ చేసుకొని అందులో ఒక 1/2 టీ స్పూను సాల్ట్ వేసుకుందాము. నేను కుకింగ్ బటర్ తీసుకున్నాను కాబట్టి సాల్ట్ వేస్తున్నాను. మీరు సాల్టెడ్ బటర్ తీసుకుంటే వేయొద్దు, ఎక్కువైపోతుంది. శాండ్విచ్ బ్రెడ్ కానీ మిల్క్ బ్రెడ్ కానీ ఏదైనా వాడుకోవచ్చు. నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటున్నాను. బ్రెడ్కి 2 సైడ్స్ మనం మిక్స్ చేసుకున్న బటర్ని అప్లై చేసేసి పక్కన పెట్టుకోవాలి. మనకి ఎన్ని కావాలో అన్ని బ్రెడ్స్కి అప్లై చేసుకున్నాము. తర్వాత ప్యాన్ తీసుకొని వేడి చేసుకున్నాము. నా దగ్గర బ్రెడ్ ప్యాన్ ఉంది కాబట్టి తీసుకున్నాను. మీ దగ్గర పెద్ద ప్యాన్ ఉంటే ఒకేసారి 2-3 బ్రెడ్స్ ఫ్రై చేసుకోవచ్చు. 2 సైడ్స్ అయినా బటర్ రాసి పెట్టుకోవచ్చు. 2 సైడ్స్ రాసి పెట్టుకుంటే ప్లేట్కి అంతా బటర్ అంటుకుంటుంది కాబట్టి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే స్ప్రెడ్ చేసుకున్నామంటే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. మీ వీలుని బట్టి చేసుకోండి. చూడండి, సింపుల్గా టేస్టీగా గార్లిక్ బ్రెడ్ రెడీ అయిపోయింది. మీరు ఇది టమాటా సాస్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. సాస్ లేకపోయినా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా ఇష్టపడతారు. ఈరోజు మనం స్పెషల్గా శాండ్విచ్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయాలని చూస్తుంటాము. అలా అవ్వకుండా ఉండాలంటే శాండ్విచ్ ఇలా చేసుకున్నారనుకోండి, తినాలనిపిస్తుంది ఈ శాండ్విచ్. ఈ రెసిపీ మనకి ఎప్పుడైనా టైం తక్కువ ఉందనుకోండి, టైం తక్కువ ఉన్నప్పుడు, ఒంట్లో ఓపిక లేనప్పుడు చాలా త్వరగా తయారు చేసుకోవచ్చు. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చాలా తక్కువ టైం ఉంటుంది కదండి, హడావుడిగా వెళ్ళిపోతూ ఉంటాం. కొంచెం గ్రీన్ చట్నీ అవన్నీ రెడీగా పెట్టుకున్నామంటే చాలా ఈజీగా ఒక 5 మినిట్స్లో తయారు చేసుకోవచ్చు. లంచ్ బాక్స్ కూడా తీసుకెళ్ళచ్చు. ఫ్రెష్ వెజిటబుల్స్, గ్రీన్ చట్నీ ఉంటుంది కాబట్టి బాగా స్పైసీగా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ఇష్టంగా తింటారు. అది మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. వాటికి కావాల్సినవి కొత్తిమీర 1 కప్పు, పుదీనా 1 కప్పు, టమాటా 1 కప్పు, కీరా ముక్కలు 1 కప్పు, తురిమిన క్యారెట్ 1 కప్పు, క్యాబేజు. ఇది దీంట్లో మనం రెడ్ క్యాబేజ్ అయినా వాడుకోవచ్చు. ఇది ఒక 1/2 కప్పు తీసుకోవాలి. లెమన్ జ్యూసు 2 టేబుల్ స్పూన్స్, 2-3 గార్లిక్ రెబ్బలు, 1/2 ఇంచు అల్లం ముక్క, 3 పచ్చిమిర్చి, 1 రెబ్బ కరివేపాకు తీసుకోండి. ముందు గ్రీన్ చట్నీ తయారు చేసుకున్నాము. మయోనీస్ అండి, ఇది శాండ్విచ్ స్ప్రెడ్ ఉంటుంది కదా, దీంట్లో చీజ్ కూడా ఉంటుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది. ఇది ఒక 2 టేబుల్ స్పూన్స్. ఇది దొరకలేదు అనుకోండి, మనం పెరుగు ఉంటుంది కదా, పెరుగుని వడగట్టుకొని కూడా వాడుకోవచ్చు. సేమ్ టేస్టే ఉంటుంది. ఇది కొంచెం టేస్ట్ బాగుంటుంది, చీజ్ ఉంటుంది కాబట్టి. ఒకసారి మెజర్మెంట్ లిస్ట్ ఇస్తాను, స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. అదే లెక్క ప్రకారం అదే కొలతలతోటి చేసుకోండి. పుదీనా మిక్సీ జార్లో వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు మిక్సీ జార్లో వేసేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర, లెమన్ జ్యూసు, గార్లిక్, జింజరు, పచ్చిమిర్చి ఇవి కొన్ని కట్ చేసేసుకోవాలి. పింక్ సాల్ట్ కానీ నార్మల్ సాల్ట్ కానీ 1 టీ స్పూన్ వేసుకోండి సరిపడా. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కూడా చేసుకోండి, మిక్సీ తొందరగా అవుతుంది. కొంచెం ఎక్కువ వేసుకోవద్దండి, సరిపడా చూసి వేసుకోండి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి గ్రీన్ చట్నీ. చూడండి, ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పక్కన పెట్టుకొని మనం స్టఫింగ్ తయారు చేసుకుందాం. ముందుగా మనం టమాటా పీసెస్ బాగా సన్నగా కట్ చేసుకోవాలండి.
ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. ఇది 1 కప్పు. కీరా 1 కప్పు, ఇది కూడా చాలా సన్నగా కట్ చేసుకోవాలి. దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఇలా ఒకసారి పిండామంటే వాటర్ అన్నీ వచ్చేస్తాయి బయటికి. ఇలా గట్టిగా వాటర్ పిండేసి ఇలా గట్టిగా వాటర్ పిండి తీసుకోండి, అప్పుడు శాండ్విచ్లోకి బాగుంటుంది. క్యాబేజ్ ఇది 1/2 కప్పు వేసుకోండి, ఎక్కువ ఉన్నా బాగుండదు. క్యారెట్, తురిమిన క్యారెట్ సన్నగా తురుముకున్నాం అనుకోండి బైండింగ్కి బాగుంటుంది. మైనీస్ ఒక 2 టేబుల్ స్పూను, అంటే మనం చేసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోండి. పెప్పర్ పౌడర్ 1/2 టీ స్పూన్. ఇవన్నీ మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇది చూడండి ఇలా రావాలి మనకి లోపల బ్రెడ్ అనేది. ఇప్పుడు మనం శాండ్విచ్ తయారు చేసుకున్నాము. ఇది బ్రెడ్ అండి, శాండ్విచ్ బ్రెడ్. మీరు బ్రౌన్ బ్రెడ్ అయినా వాడుకోవచ్చు. ముందుగా గ్రీన్ చట్నీ రాసుకోవాలి. తర్వాత ఇది మనం తయారు చేసుకున్న స్టఫింగ్. మనం ఈ ఎడ్జెస్ కట్ చేసి అయినా తీసుకోవచ్చు, లేదా డైరెక్ట్ అయినా ఎడ్జెస్ తోటైనా తీసుకోవచ్చు. ఇలా ఇంకో సైడ్ ఇంకో బ్రెడ్కి కూడా మనకి గ్రీన్ చట్నీ రాసుకొని ఇలా క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి కొంచెం ఇలా ప్రెస్ చేసి కట్ చేసుకోండి. చూడండి స్పెషల్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఈరోజు మనం ఆలూతోటి పిజ్జా టేస్ట్ వచ్చేలాగా కట్లెట్ ఎలా చేయాలో చూద్దాము. 2 టేబుల్ స్పూన్ ఆనియన్, 2 టేబుల్ స్పూన్ ఎల్లో క్యాప్సికమ్, 2 టేబుల్ స్పూన్ గ్రీన్ క్యాప్సికమ్, 2 టేబుల్ స్పూన్ స్వీట్ కార్న్ అన్నీ కూడా వేసుకొని కలుపుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ బ్లాక్ ఆలివ్స్, 1/2 టీ స్పూన్ మిక్స్డ్ హర్బ్స్, 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 3 టేబుల్ స్పూన్స్ పిజ్జా సాస్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అందులో గ్రేట్ చేసుకున్న చీజ్ కూడా 3 టేబుల్ స్పూన్ వేసుకొని కలిపి పెట్టుకోవాలి. మరో బౌల్ తీసుకొని మెత్తగా ఉడికించిన 3 బంగాళదుంపలను తురుముకొని తీసుకోవాలి. అందులో మిక్స్డ్ హర్బ్స్ 1/2 టీ స్పూను, చిల్లీ ఫ్లేక్స్ 1/2 టీ స్పూను, సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ కూడా వేసుకొని మెత్తగా ముద్దయ్యేలాగా కలిపి పెట్టుకోవాలి. తర్వాత ఇంకో బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ మైదా, 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోరు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులో ఒక 1/2 కప్పు వాటర్ వేసుకొని మరీ తిక్కుగా కూడా కాకుండా మరీ పల్చగా కాకుండా జారుగా పిండి ఉండేలాగా చూసుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ బాగా మిక్స్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చేతులకి ఆయిల్ రాసుకొని బంగాళదుంప ముద్దను తీసుకొని కొంచెం కొంచెంగా ఒత్తుకొని అందులో వెజిటబుల్ మిశ్రమాన్ని 1 స్పూన్ వేసి బయటికి రాకుండా బాల్ లాగా బాగా లీక్ అవ్వకుండా కట్లెట్ లాగా చేసుకోవాలి. కొంచెం లీక్ అయినా కూడా మనకి ఆయిల్లో బయటకు వచ్చేస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఫోల్డ్ చేసి కట్లెట్ షేప్లో కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ కట్లెట్లని పల్చగా చేసి పెట్టుకున్న పిండిలో ఒకసారి 2 వైపులా మునిగేలాగా తిప్పుకొని తర్వాత 1 కప్పు బ్రెడ్ క్రమ్స్తో తీసుకొని అందులో 2 వైపులా కట్లెట్లని బాగా కోట్ అయ్యేలాగా దొర్లించుకోవాలి. అలా బాగా కోట్ అయిన వాటిని పక్కన తీసి పెట్టుకుందాము. ఇలా రెడీ చేసి పెట్టుకున్న కట్లెట్స్ని మీడియం హై పెట్టుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. బ్రెడ్ క్రమ్స్ వేయడం వల్ల మనకి క్రిస్పీగా వస్తాయి కట్లెట్స్, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. చూసారు కదా, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకుందాము. చూశారు కదా, ఎంతో టేస్టీగా ఉండే ఈ పిజ్జా కట్లెట్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఫేవరెట్ అండ్ హెల్దీ రెసిపీ వెజ్ మోమోస్ని ఎలా తయారు చేయాలో చూద్దాము. 1 టేబుల్ స్పూను ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకోండి.
అది కరిగిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ చాలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. 2 గ్రీన్ చిల్లీ అవి కూడా చాలా సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అంతా. కొంచెం మంచి ఫ్లేవర్ కూడా రావాలి. ఇందులో 1 కప్పు క్యారెట్, తురిమిన క్యారెట్ సన్నగా తురుముకోవాలి. 1 కప్పు క్యాబేజ్, సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్. ఇవి 2 బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసి 1 టీ స్పూను సాల్ట్ వేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. కొంచెం మెత్తగా ఉడికేంత వరకు మూత పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఒక 5 మినిట్స్ ఉడికించిన తర్వాత 70% ఉడికితే బాగుంటుంది. మరీ మెత్తగా కూడా అవసరం లేదు. మంచి స్మెల్ వస్తుంది అనమాట. అప్పుడే ఉడికినట్టు అర్థమవుతుంది. ఇందులో 1 టీ స్పూన్ వెనిగర్, 1 టీ స్పూన్ సోయా సాస్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్లు సన్నగా కట్ చేసిన కొత్తిమీర. ఇవి కొంచెం ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మళ్ళీ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసామంటే స్టఫింగ్ రెడీ అయిపోతుంది. ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించామంటే ఆ మసాలా అన్నీ కూడా పడతాయి స్టఫింగ్కి. చూసారు కదా, స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి, సరిపోతే ఈ టైంలోనే వేసేసుకోవాలి. ఇది చల్లారుతూ ఉంటుంది. మనం మోమోస్కి కావాల్సిన పిండి రెడీ చేసుకుందాము. 1 కప్పు మైదా తీసుకోవాలి. కప్పు మైదాకి 1 టీ స్పూను సాల్ట్, సరిపడినంత సాల్టు, 1 టేబుల్ స్పూను బటర్ వేసుకొని, బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకోండి. వేసి చపాతీ పిండిలాగా కలిపెట్టుకోవాలి. ఇలా బటర్ అంతా మెల్ట్ అయ్యేలాగా పిండిలో కలిసిపోయేలాగా ఒకసారి ఫస్ట్ కలిపేసుకొని అప్పుడు వాటర్ పోసుకున్నామంటే సాగకుండా వస్తుంది పిండి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసుకొని చపాతీ పిండిలాగా కలిపెట్టుకోవాలి. ఇలా సాఫ్ట్గా కలిపి పెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ నానబెడితే బాగుంటుంది. ఒక 1/2 అవర్ నానిన తర్వాత పిండిని చపాతీలాగా బాగా పల్చగా ఒత్తుకోవాలి. ఇలా పొడి పిండి వేసి ఒక పెద్ద చపాతీ చేసుకోండి. అప్పుడు మనకి 2-3 ఒకేసారి చేసుకోవడానికి బాగా వీలుగా ఉంటుంది. ఒక 5-6 చేసేసుకోవచ్చు ఒకేసారి. ఇలా పలచగా ఒక పెద్ద చపాతీలాగా ఒత్తుకొని ఇలా గిన్నె ఉంటుంది కదా, మనకు కావాల్సిన షేప్లో సైజులో కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా పలచగా చేసుకోవాలి. ఎంత పలచగా ఉన్నా కూడా మనకి మోమోస్ బాగుంటాయి. ఇలా స్టఫింగ్ రెడీ చేసుకొని, స్టఫ్ మాత్రం బాగా చల్లగా అవ్వాలి. వేడిగా ఉంటే పిండికి అతుక్కుంటుంది. అందుకని కొంచెం చల్లగా అయిపోయిన తర్వాతనే చేసుకోండి. ఇప్పుడు మనం చపాతీలకు ఒత్తి పెట్టుకున్నాం కదా, దీంట్లో స్టఫింగ్ పెట్టుకోవాలి. 1 టీ స్పూన్ వరకు సరిపోతుంది. ఎడ్జెస్ కావాలంటే కొంచెం వాటర్ అద్దుకోండి. వాటర్ అద్దుకోకపోయినా పర్లేదు. ఒక్కొక్కసారి డ్రై అయిపోయినాయి అంటే ఓపెన్ అవుతాయి. మోమోస్ని ఫస్ట్ ఇలా
లాక్ చేయాలి. ఇలా లాక్ చేసామంటే మళ్ళీ ఈ కార్నర్స్ ఉన్నాయి కదా, ఇవి ఒకసారి ఇవన్నీ కలిపేసి ఒకసారి ఇలా తీసుకొని ఇలా రౌండ్గా తిప్పామంటే సింపుల్గా లాక్ అయిపోద్ది. చూడండి, షేప్ రావడం ఈజీగా ఉంటుంది. ఇలా ఒకటే ఇడ్లీ పాత్ర తీసుకొని, ఇడ్లీ పాత్ర కానీ మామూలు గిన్నె కానీ అడుగు నీళ్లు పోసి పైన హోల్స్ ఉండే ప్లేట్ పెట్టేసి స్టీమ్ చేసుకోవచ్చు. ఇడ్లీ పాత్ర అందరికి అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఇడ్లీ పాత్రలో ఒక ప్లేట్ పెట్టేసి దానికి కొంచెం ఆయిల్ రాయండి, అతుక్కోకుండా ఉండడానికి. మోమోస్ ఆయిల్ రాసేసి మనం రెడీ చేసుకున్న మోమోస్ పెట్టాలి. కొంచెం గ్యాప్ పెట్టామంటే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుంది. కొంచెం స్టీమ్ అయినప్పుడు కొంచెం స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. అందుకే కొంచెం గ్యాప్ పెట్టుకుంటే అంటుకోకుండా విడిగా వస్తుంది. ఇడ్లీ ప్లేట్లలో కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా 10 మినిట్స్ స్టీమ్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత చూడండి మొత్తం స్టీమ్ అయినాయి చక్కగా. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, వెజ్ మోమోస్ రెడీ అయిపోయినాయి. మనకి కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నామంటే 10 మినిట్స్లో అయిపోతుంది. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. చూడండి స్టఫింగ్ ఎంత బాగుందో, కలర్ఫుల్గా. క్యాబేజ్ మంచిది, క్యారెట్ మంచిది. మనకి అన్హెల్దీ అనేది ఏం లేదు. ఒక మైదా పిండి ఒకటే, అది మనం రోజు తినం కాబట్టి అప్పుడప్పుడు టేస్ట్ కోసంగా అప్పుడప్పుడు తీసుకున్నా ఏం కాదు. ఇలా సాస్తో సర్వ్ చేయండి.